తెలుగు ఇండస్ట్రీకి రాజు ప్రభాస్ రాజు బ్లాక్ బస్టర్ కొట్టింది కొరియన్ కనకరాజు. కొరియన్ కనకరాజు అన్నాసియో తెలుగు బుద్ధేల్ జిల్ జిన్నాసియో సినిమా సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ కొట్టింది. 1,50,000 ఖర్చు పెట్టి కొరియా పోయే బదులు 150 రూపాయలు పెట్టి సినిమా చూడు. థ్యాంక్ యూ. హీరో యాక్టింగ్ ఇరగదీసాడు వరుణ్ తేజ్ నో బేచ్. ఈ సినిమా చూసినారైతే రక్త సిత పిశాచి కొరియన్ కంకరాజు ఆవాయామి అని చెప్పేసి అంటారన్న. సినిమా మాత్రం మామూలుగా లేదు. అసలుకి నిజంగా చెప్తున్నా, మహాత్మా గాంధీ భారతదేశానికి స్వతంత్రం తెస్తే మెర్లపాక గాంధీ గారు అయితే మెగా అభిమానులకి స్వతంత్రం తీసుకొని వచ్చిండు. ఈ సినిమా చూస్తుంటుంటే ఒక పవన్ కళ్యాణ్ కనిపించాడు, పున్నమి నాగులో చిరంజీవి కనిపించాడు. ఒక వేరే రేంజ్ లో వెళ్ళిపోయింది సినిమా. ఇప్పుడే కొరియన్ కాకరాజు సినిమా చూశాను భయ్య. సినిమా చూస్తానని సేపు ఫుల్ కామెడీ, హర్రర్, థ్రిల్లర్, సస్పెన్స్, రొమాన్స్. ఆయన సినిమా మొత్తం వేరే లెవెల్ ఉంది. ఈ సినిమా కొరియన్ లోనే కాదు, ఇండియాలో, జపాన్ లో, చైనాలో అన్ని భాషల్లో 10,000 కోట్లు దాటేస్తుంది ఈ సినిమా. కామెడీ వేరే లెవెల్, కామెడీ వేరే లెవెల్. పక్కన పెట్టు, సత్య కామెడీ వేరే లెవెల్. సినిమాలో ఉంది, పార్ట్ ఉంది చేస్తారు. కామెడీ వేరే లెవెల్. 100% సూపర్ హిట్ మూవీ. అది కరెక్ట్, సూపర్ సూపర్. ఎందుకంటే సత్య గారు హీరోతో పోటీ పడి చేసాడు. సినిమా అంతా కూడా చాలా బాగుందండి. తప్పకుండా నేను చూసిన అందరూ కూడా చూడండి. యాక్టింగ్ మాత్రం సూపర్ గా ఉంది. ఇందులో అన్ని సినిమాల కంటే సినిమా బెస్ట్ ప్లేస్ ఇవ్వాల. క్లైమాక్స్ వస్తుంటే ఇంకా అదిరిపోయింది. మన వరుణ్ తేజ గారికి ఆ లోపల ఆత్మ రావడం కానీ, ఆ ఆత్మ వెళ్ళిపోవడం కానీ బాబా మామూలుగా లేదు. సినిమా అంటే ఎక్సలెంట్. ఎర్ర తీసాడు. లాస్ట్ లో మాత్రం ఆత్మలు ఫైట్ పెట్టినాడు, దుమ్ము లేపేశాడు. ఫైట్ మాత్రం ఎక్సలెంట్ ఫైట్.